ఓకే. మిమ్మల్ని ఇంత క్లాస్‌గా చూస్తుంటాం. అంత ఊర మాస్ లుక్‌లో అసలు ఎలా మేమైతే టీజర్ సినిమా చూసినప్పుడు కానీ, మొత్తం ట్రైలర్ చూసినప్పుడు కానీ ఓకే. కానీ అంతకు ముందే అనుకున్నప్పుడే శేష్ ఊర మాస్ లుక్‌లో ఎలా ఉంటారు అన్న క్యూరియాసిటీ అయితే ఉంది. ఎలా మీరు దాంట్లోకి ఎలా ఇది చేశారు? అంటే మాస్లో కూడా 2 రకాలు ఉన్నాయండి నా మైండ్లో. ఒకటి ఏంటంటే కమర్షియల్ మాస్, ఇలా యూనో అది నాకు రాదేమో అని నా ఫీల్. సో ఇంకోటి ఏంటంటే సింపుల్గా దిగుతాడు, ఇలా ఉంటాడు. బట్ ఆడు చూడటం మాసీగా ఉన్నాడు కానీ వాడు చాలా నార్మల్గా క్యాజువల్గా ఉన్నాడు. నేను ఇది అటెంప్ట్ చేశాను, కొంచెం రియల్ స్పేస్లో ట్రై చేశాను. ఎందుకంటే నేను ఆ స్పేస్ ట్రై చేశానంటే నేను సరిపోనేమో, దానికి సెట్ అవ్వనేమో అని ఒక చిన్న డౌట్ ఉండే. సో వెరీ రియల్ మాస్కి వెళ్ళాం. ఆటోలో కూర్చున్నాడు, వెనక్కి కూర్చున్నాడు, క్యాజువల్గా దూకాడు, క్యాజువల్గా బీడీ తాగాడు. చాలా సింపుల్గా ఆడేం పెద్ద సీరియస్గా తీసుకోడు. ఆ జోన్లో చేసాం. దానికి ఇన్స్పిరేషన్ కొంతవరకు ఇప్పుడు గాలి సీను, ఈ టైప్ క్యారెక్టర్. ఎక్కడ మాకు శేష్ కనిపించలేదు మూవీలో, హరి క్యారెక్టరే కనిపించింది. మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఎక్కువగా మీ క్యారెక్టరైజేషన్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. సో ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారనుకోవచ్చా శేష్? యా, ఇట్ వాజ్ అ వెరీ కాన్షియస్ డెసిషన్ టు పుష్. ఐ థింక్ ఇది బాగా బయటికి ఎక్స్ట్రోవర్టెడ్గా యాక్టింగ్ చేసే ఫిలిం. సో వాటి ఏం ఫీల్ అవుతున్నా కూడా బయట టప్ అని కనిపిస్తుంది. కోపం, ద్వేషం, నవ్వు, జోక్, కామెడీ ఏదన్నా సరే వాడికి బయటికి వచ్చేస్తుంది. వేరాజ్ మేజర్ లాంటి సినిమాలో కొంచెం ఏంటంటే ఇంటర్నల్గా సటిల్గా ఉండాలి, ఆర్మీ ఆఫీసర్ కాబట్టి. సో డెఫినెట్గా ఐ హ్యాడ్ ఫన్, అంత ఎక్స్ప్లోసివ్గా చేయగలగటం.